నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని కట్టబెట్టారు. ప్రజలకు సేవకులుగా పనిచేస్తామన్న చంద్రబాబు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవడానికి సిద్ధం. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ. ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటా. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ధనంజయ రెడ్డి లాంటి చెత్త అధికారుల వల్లే ఓటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి. పర్యావరణానికి హాని కలిగిస్తే మానవ మనుగడకే ముప్పు. గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి. ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం కట్టబెట్టినందుకు రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అవినీతి, అరాచకాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే రాజకీయ పార్టీలకు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారనడానికి ఈ తీర్పే నిదర్శనమన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ 5 ఏళ్ల తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని, సహజ సంపద విచ్చలవిడిగా దోచుకున్నారన్నారు. తాము మిగులు విద్యుత్ తీసుకువస్తే వైకాపా నాశనం చేసింది. 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచేసి ప్రజలపై భారం మోపారని వివరించారు. వైకాపా పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయం. భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్లాం. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. దేశం, ప్రజాస్వామ్యం, పార్టీలు శాశ్వతం. పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. ఇంత చారిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. అమెరికాలో ఉండే వ్యక్తి కూడా తపనతో వచ్చి పనిచేశారు. తెదేపా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు ఇవి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. కూటమికి 55.38% ఓట్లు వచ్చాయి. 45.60% తెదేపాకు, 39.37% వైకాపాకు వచ్చాయన్నారు. మేం పాలకులం కాదు, సేవకులమని పనిచేస్తాం. మా ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదని పవన్ పట్టుబట్టారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన కృషి చేశారని కృతజ్ఞతలు తెలిపారు. ముందు మీడియాకి, అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేసాం, కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం, కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక. ఆగస్టు క్రైసిస్ తర్వాత, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో మేము గెలిచాం. అప్పుడు 200 సీట్లు వచ్చాయి. కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలకు వెళ్లి 9 నెలలు అధికారంలోకి వస్తే 200 సీట్లు వచ్చాయి. 94లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల 3 ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి.
అవన్నిటిని వర్పించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది. ఒక హోప్ క్రియేట్ అయింది. ఇవన్నిటి ఫలితాలే నిన్న వచ్చాయి. అదే మాదిరిగా మేము ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని గాని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములై ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం. కేంద్ర నాయకత్వం నుంచి కింది వరకు అందరం కూడా ఒక ట్రూ స్పిరిట్తో పనిచేశాం. 175 అసెంబ్లీలు, 25 అసెంబ్లీలు అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యతతో ముందుకు పోయాం. అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం. ఇది ఒక 30 సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. మొత్తం ఎకానమీ కుప్పగూలిపోయింది. అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకు తెలియదు. ఎక్కడెక్కడ చేశారో ఏమేం చేశారో తెలియదు. ఇంకొక పక్క ఎక్కడికక్కడ సహజ సంపద, ఒక శాండ్ కావచ్చు, మినరల్ వెల్త్ కావచ్చు, లేకపోతే ఏదంటే అది ఇంకా మాకు అడ్డే లేదు, ఏమైనా చేయగలుగుతాం, ఎవరైనా అడ్డొస్తే తొలగించుకుంటా పోతామనే ధీమాతో ముందుకు పోయారు. కొంతమంది భయపడి రాలేకపోయారు, ఎదిరించలేకపోయారు. నా కళ్ల ముందర ఒక రైతు చూస్తే ఆ పొలం పక్క నుండి ఇసుక తీసేస్తే అక్కడ భూగర్భ జలాలు ఉండవు. వ్యవసాయానికి నీళ్లు కూడా కొరత వస్తుంది. పక్క నుండే పొలాల్లో కూడా నీళ్లు ఉండవు. కానీ మాట్లాడే సాహసం చేయలేకపోయాడు. మేము ఓటేసాం, మా పని అయిపోయింది, ఇంకా మీరు చూసుకోండి కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత, మాకు సహకరించే బాధ్యత, మళ్లీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా. పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మరి బీజేపీ అగ్రనాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్స్ ని, ఇక్కడుండే పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక స్ఫూర్తిని తీసుకున్నామో ఆ స్ఫూర్తితో టోటల్ గా ప్రతి ఒక్క కార్యకర్త సిన్సియర్ గా పనిచేయడానికి, ఏ అభ్యర్థి ఉన్నా తమ అభ్యర్థిగా పాటించి బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఈరోజు మా విజయం మూడు పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఓడించి వెనక్కి పంపుతామని సవాల్ విసిరారని, అది నెరవేరనందున తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నానని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశంలో వెల్లడించారు. కిర్లంపూడిలో ఆయన మాట్లాడుతూ, సవాలులో నేను ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నానని వ్యాఖ్యానించారు. జనం కోసం కష్టపడ్డ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గౌరవించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. నా రాజకీయ ప్రయాణం జగన్తోనే కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు. జగన్ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదని అన్నారు. ప్రజల కోసం కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాలను అందజేసిన వైసీపీని ఆదరించలేదన్నారు. ఇంత భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ను పరాజయం పాలు చేశారని తెలిపారు. ఎన్డీఏ కూటమి అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు చూసే ప్రజలు ఓట్లేసి ఉంటారన్నారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసే ముఖ్యమంత్రిని గెలిపించకపోతే ఎలాగని ప్రశ్నించారు. కూటమి తరపున గెలుపొందిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు
పేదవారికి ఆక్సిజన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. అంటే సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. తమ గెలుపు ప్రజా విజయమని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కృషి వల్లే సాధ్యమైందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని, దానికి అవసరమైన కార్యాచరణపై అధికారులతో మాట్లాడుతున్నామని వెల్లడించారు. స్థానిక తిలక్ రోడ్డులోని ఎన్నికల కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎవరికీ రానంత మెజారిటీ తనకు వచ్చిందని, 70,000కు పైచిలుకు మెజారిటీ రావడం అనేది చిన్న విషయం కాదన్నారు. అదంతా తన ఘనత కాదని, టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అందరి సహకారంతో సాధ్యపడిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను చాలా విమర్శలకు గురి చేశారని, తనకు సీటు రాదన్నారు. సీటు వచ్చింది, తర్వాత ఓడిపోతారని వ్యాఖ్యలు చేశారు. 70,000 మెజారిటీ వచ్చింది, ఇప్పుడు ఏం మాట్లాడతారని పేటీఎం బ్యాచ్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందన్నారు. మేము నిర్మించుకున్న వ్యవస్థలే మాకు విజయం చేకూరుస్తాయన్నారు. మరి ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని భరత్రామ్కు సూచించారు. హేళన చేసిన వైకాపా 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి చేరుకుందన్నారు. తన భార్య ఆదిరెడ్డి భవానీని అసెంబ్లీలో అవమానించారని గుర్తు చేశారు. తనను, తన భార్య భవానీని సుమారు 2 నెలల పాటు ప్రశాంతంగా నిద్రపోకుండా చేశారన్నారు. తమ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తాము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతామన్నారు. వైకాపా వారు చాలా చిల్లర రాజకీయాలు చేశారన్నారు. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, బీజేపీ నగర ఇన్ఛార్జ్ యనుమల రంగబాబు, టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మనీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 70,000 మెజార్టీ రావడం అన్నది చిన్న విషయం కాదు. ఇది ఏ ఆదిరెడ్డి వాసువో, ఆదిరెడ్డి అప్పారావు గారు ఘనత కాదు. ఇది తెలుగుదేశం, బీజేపీ, జనసేన సమిష్టి విజయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నన్ను పదే పదే అడిగేవారు, వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించేవారు. మొదటి మెట్టు అసలు వాసుకు సీట్ ఎందుకు వస్తుంది అనేవారు. సరే, లోకేష్ గారు ఏదో అభిమానం నా మీద, పాపం చిన్నపిల్లడు ఎప్పుడో నాతో తిరుగుతున్నాడు అని చెప్పి ఇచ్చారు అనుకుందాం. రెండో మెట్టు నెగ్గుతాడేటి, ఇక్కడ తొడలు కొట్టేవాడు ఉన్నాడు మా భరతరాము అని చెప్పేవారు. సరే, ఇప్పుడు 70,000 మెజార్టీ వచ్చింది. ఏం మాట్లాడతారు పేటీఎం కుక్కలు, ఏం మాట్లాడతారు? మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని నెగ్గిస్తుంది అని అన్నారు. మేము నిర్మించుకున్న వ్యవస్థలే నెగ్గిస్తాయని చెప్పారు. ఏం జరిగింది? ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఈ రీతిలో తిరస్కరించారు? నన్ను, నా సతీమణిని సుమారు 2 నెలలు ప్రశాంతంగా నిద్రపోనేకుండా చేశారు ఈ వైసీపీ పేటీఎం కుక్కలు. కర్మ సిద్ధాంతం అన్నది చాలా బలమైనది.
చాలా గుర్తు కూడా ఎక్కువ ఉంటుంది. మాకు 23 వచ్చినాయి, ఈరోజు దాంట్లో సగం 11. దారుణాతి దారుణమైన తీర్పు జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ పార్టీకి చాలా దారుణమైన తీర్పు. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలేదు. రాజమండ్రి సిటీ పరంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేనగా మీకు అనేకమైన హామీలు ఇచ్చున్నాం. అభివృద్ధి పరంగా రాజమండ్రి నగరానికి ఏం చేయబోతున్నాం అన్నది కూడా స్పష్టమైన మేనిఫెస్టో ఇచ్చున్నాం. గెలిచిన వెమ్మటనే నిన్నటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టడం జరిగింది. మరో 3-4 నెలల్లో ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ చెప్పి ఉన్నామో, రివర్ ఫ్రంట్ చెప్పున్నామో, వీటన్నిటికి కూడా ముహూర్తం చూసి మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేయబోతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. సంక్షేమ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయి. చెత్త పన్ను కానివ్వండి, కరెంట్ ఛార్జీలు కానీ, ఇవన్నీ కూడా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే దాని మీద కూడా ఒక మంచి నిర్ణయం కూడా తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముందు నుంచి కూడా మేము ఘంటాపదంగా చెప్తూనే వచ్చాం, మాకు 50,000 పై మెజారిటీ రాజమండ్రి సిటీలో వస్తుంది. కక్షలకి వేధింపులకి ఆ ధోరణిలో వెళ్ళే ఆలోచన కూడా మాకు లేదు. మాకు ఉన్నది ఒకటే ధ్యేయం, గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని తీసుకురావడం. కేంద్రంలో కూడా కీలకమైన పాత్ర ఈ రోజున తెలుగుదేశం, జనసేన పోషిస్తూ ఉంది. ఈ ఇరువురు కూడా కేంద్రం నుంచి రావాల్సిన మన హక్కులు తీసుకువచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోని పెట్టడమే మా యొక్క ధ్యేయం. అదే ఆలోచనతో 5 సంవత్సరాలు కూడా పనిచేస్తాం. వాళ్ళ మాదిరిగా అధికారం వచ్చిందని మదమెక్కి వెర్రవీగి 5 సంవత్సరాలు పెట్టిరేగిపోయే కార్యక్రమం అయితే మేము చేయదలుచుకోలేదు. అధికారం మాకు కొత్త కాదు, పదవులు మాకు కొత్త కాదు. ఆ పదవుల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మాకు తెలుసు. రాజానగరం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేశాం. అర్హులకు పథకాల లబ్ధి నేరుగా ఖాతాల్లో జమ చేయించాం. అనునిత్యం ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాల్పంచుకున్నాం. చివరకు కన్నతల్లికి ఒంట్లో బాగోలేక ఆసుపత్రిలో ఉన్నా సరే ప్రజల కోసం మంచి చేశాం. అయినా ఇంత దారుణంగా ప్రజలు ఎందుకు ఓడించారో అంతుపట్టడం లేదు అని రాజా వాపోయారు. స్థానిక సంహిత కన్వెన్షన్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజానగరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో గతంలో చేసిన అభివృద్ధితో పోలిస్తే 20-30 రెట్లు అభివృద్ధి గడిచిన 5 ఏళ్లలో చేశామన్నారు. 20,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని, ఇంటి నిర్మాణానికి రుణాలు ఇప్పించామని, 1773 కోట్ల పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, 1377 కోట్ల రూపాయలతో నవరత్న పథకాలను నేరుగా లబ్ధిదారులకు అమలు చేశామన్నారు. సీఎం పేషీలో ఉన్న ధనంజయ రెడ్డి లాంటి అధికారుల తీరు కూడా తమను దెబ్బతీసిందని, కోరుకొండ దేవాలయ భూముల రీ రిజిస్ట్రేషన్ వంటి సమస్యల గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే ఆయన పట్టించుకోలేదని ఆవేదన చెందారు. ఎమ్మెల్యేలను సైతం గంటల తరబడి ఆయన కార్యాలయం వద్ద కూర్చోబెట్టారని విమర్శించారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ చేసిన మాయలో పడి బయట ఏం జరుగుతుందన్నది గమనించకపోవడం వల్ల కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లతో సరిపెట్టారని వ్యాఖ్యానించారు. మంచి మనసుతో ఉన్న జగన్ ఇలాంటి అధికారులను నమ్మడం వలన వాళ్లు భ్రమలో ఉంచేశారన్నారు. ప్రజల కోసం పట్టించుకోని వాళ్లు తరచూ అమెరికా వెళ్లి వచ్చేవాళ్లు వేల మెజారిటీతో నెగ్గేశారు. ఈ పరిస్థితి చూస్తే ఇంతవరకు భ్రమలో బతికామా అన్నట్టు అనిపిస్తుందన్నారు. కూటమి తరపున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏదేమైనా ప్రజల కోసం పనిచేస్తాం, ప్రాణం ఉన్నంత వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే కలిసి నడుస్తాం అని జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు. ఈ ధనుంజయ రెడ్డి అనే పనికి మాలిన అధికారులు ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు చేస్తే వాటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి, వాళ్ళని అప్పుల పాలు చేసి, వాళ్ళకి వడ్డీలు చక్ర వడ్డీలు అయిపోయినట్టుగా చేసి వీళ్ళ పార్టీని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేశారు. భ్రమలో బ్రతికే మేము అంత గొప్పగా మా అంత పాలన చేయలేదని, మా అంత గొప్పగా పాలన చేసామా లేదా, మేము భ్రమలో బ్రతికేమా లేదా అనేది ఒక 6 నెలలు ఆగితే అందరూ నేను నిజాయితీ నేను భ్రమలో ఉన్నానా, ప్రజలు భ్రమలో ఉన్నారా, లేకపోతే ఎవరు భ్రమలో ఉన్నారనేది 5 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నదానికి అన్ని అర్థాలు బయటకు వస్తాయి. ప్రజలకి సేవ చేయలేదని నేను చెప్పలేదన్న, చేసినవి అన్నీ చెప్పాను నీకు. బట్ ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు, కొంత క్వార్టరీ వాళ్ళు ఒక గిరి గీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో ఉంచారు.
ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు. నేను ఆఖరి రోజుల్లో కూడా, ఆఖరి 6 నెలల్లో కూడా కనీసం అంటే లాస్ట్ 6 monthsలోని 180 రోజుల్లో కనీసం అంటే 50 నుంచి 60 రోజుల పాటు విజయవాడలో ఉన్నాను నేను. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు విజయవాడలో పోయి కూర్చోం, ఇక్కడే ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళింది ఎందుకు అని అంటే, ఎందుకు ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ పొద్దున్నే 8 గంటలకు వెళ్ళి రాత్రి 11, 12, 1 గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం. ఎందుకనంటే ఆ ఫైల్ క్లియర్ అయితే ఓ 10,000 మందికి సంబంధించిన పని పూర్తవుతుందని తిరిగేవాళ్ళం. అది నేను పని చేయలేదు, సేవ చేయలేదని చెప్పలే, నేను ఏమేం చేశాను చెప్పా. ఇవాళ మేము చేసింది ఎవరు చేయలేదన్నా. తెల్లవారుజామున 4 గంటలు 5 గంటల దాకా ప్రజల్లో తిరిగి ఇలా కునుకుపాట్లు వేస్తూ 1-2 గంటలు పడుకుని, ఆ 1-2 గంటలు కూడా పడుకోకుండా తిరిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాడు ఆయన. అలాగే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 సంవత్సరాలు ఓదార్పు యాత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రజా సంకల్ప యాత్ర వరకు కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు ఆయన. ఆయనకి వాట్ ఈజ్ వాట్ తెలిసి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఉంది, ఏ వర్గానికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది చూసే ప్రజా మేనిఫెస్టోని తయారు చేశాడు ఆయన. నవరత్నాల పథకాలను తయారు చేశాడు ఆయన. ఈవేళ ఆ రకమైనటువంటి ప్రజలతో అటాచ్మెంట్ లేనివ్వకుండా కొంతమంది అధికారులు చేసినటువంటి పని తప్పితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కమిట్మెంట్ ఉంది. మీరే చూస్తారు 6 నెలలు పోయాక వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దేశం అంతా తెలుస్తుంది ఖచ్చితంగా. పెత్తందారులు కావాలి అని ప్రజలు కోరుకున్నట్టుగా కనిపిస్తుంది కదా, ఖచ్చితంగా ఏకపక్షంగా కనిపిస్తుంది కదా. నేను అంతకంటే ఏం కావాలి. ఆయన ఏమనుకున్నాడంటే ఫీజు రెగ్యులేటరీ అని చెప్పి ఒక బోర్డు తీసుకొచ్చాడు. ఒక ఉదాహరణకి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగేటటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేశాడు, ఒక వ్యవస్థను, ఒక చట్టం ద్వారా. ఆయన ఏమనుకున్నాడంటే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకునేటటువంటి పేద పిల్లలందరికీ కూడా న్యాయమైన నాణ్యత కలిగినటువంటి విద్య అందాలి, దానికి ఎక్కువ ఫీజులు ఉండకూడదు అని చెప్పి ఆ బోర్డు తీసుకొచ్చాడు. ఇవాళ ఆ ఫీజు తగ్గించాలి, నాణ్యమైన విద్య అందించాలి అని చెప్పి ఆయన కోరుకున్న కోరికకి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ బహుశా ఆయనను కోరుకోలే. బట్ ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా వ్యతిరేకం చేసినాయి ఈవేళ ప్రభుత్వానికి. అలాగే రైస్ మిల్లర్లు తీసుకుంటే ఏదైతే ప్రభుత్వం నుంచి ఎంఎస్పి రేట్ ఇస్తూ ఉన్నామో క్వింటాకి ఎంత అని చెప్పి, ఆ పూర్తి ధర అంతా కూడా రైతుకే అందాలి అని చెప్పి రైస్ మిల్లర్ల మీద గట్టిగా బిగించే ప్రయత్నం చేశాడు ముఖ్యమంత్రి గారు. అది రైతులకు నచ్చలేదు. బట్ రైస్ మిల్లర్లు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. అట్లా ఏది తీసుకున్నా కూడా ఆయన ఒకేసారి మార్పులు తీసుకుని రావాలి, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పెత్తందారులని కట్టడి చేస్తూ పేదవాడికి మంచి చేయాలి అని అనుకున్నాడు. బట్ పేదవాడు పెత్తందారి బాగుంటే చాలు అని చెప్పిన ఆయన వాళ్ళు కోరుకున్నారా ఏంటి అనేటువంటిది ఇంకా కాస్త కొన్ని రోజులు ఆగితే వేచి చూస్తే తెలుస్తుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి సభ్యులతో కలిసి పుష్కర్ ఘాట్లో గోదావరి నదిలో పేరుకునిపోయిన నాచు, చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలను తొలగించి శుభ్రపరిచారు. గోదావరి నదిని పరిరక్షించుకునే బాధ్యతను అందరూ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు విచ్చేశారు. విశ్వేశ్వర్ రెడ్డి గోదావరి పరిరక్షణ సమితి స్థాపించి గోదావరి నదిని కలుషితం కాకుండా ఉంచాలనే ఆశయంతో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణంపై అవగాహన పెంచుకుని దానికి తగ్గట్టుగా గోదావరి నదిలో ఎటువంటి కలుషిత పదార్థాలు కలపకుండా మనమే జాగ్రత్తలు తీసుకుంటూ గోదావరి నదిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. నగరంలోని విద్యార్థులు, పౌరులందరూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి 1 సంవత్సరం వరకు దాన్ని పరిరక్షించేలా పెంచాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడు రాజమహేంద్రవరం చెట్లతో నిండి ఆక్సిజన్ కూడా బాగా ఉత్పత్తి అయ్యి ప్రజల ఆరోగ్యానికి కూడా తోడవుతుందని, అందువలన ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పెంచాలని అన్నారు. గోదావరి నదిని కాలుష్యం నుండి పరిరక్షించి భావితరాలకు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, దానికి అనుగుణంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మానవాళి ముప్పు వాటిల్లకుండా పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. పడవలపై నదిలోకి వెళ్లి పారలతో చెత్త, నాచు వ్యర్థాలను తొలగించారు. గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు చుండ్రు వీరభద్రరావు, ఎన్ అప్పారావు, ఎస్వివి రెడ్డి, బి అప్పారావు, సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జూన్ 5వ తేదీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ పుష్కరాల రేవులో గోదావరిలో ఉన్నటువంటి నాచు, చెత్త అంతా తీసి క్లీన్ చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి జనరల్గా
ఈ పర్యావరణం మీద ప్రజలకి సరైన అవగాహన లేదు. మన పరిశుభ్రాలు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి, అలాగే మన గోదావరిని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే ఆలోచన మరి ఎవరికీ కూడా ప్రజలకి సరిగా లేదు. ఎందుకంటే ఇక్కడ గోదావరిలో చూస్తున్నాం, మనం స్నానాలు చేస్తున్నారు, బట్టలు అందులోనే పాడేస్తున్నారు, సబ్బులు అందులోనే తోముకుని మళ్ళీ సబ్బులు కూడా అందులోనే వదిలేస్తున్నారు. అంటే ఈవేళ భారతదేశం యొక్క ఈ కాలుష్యాలకి కారణం, అలాగే మానవాళి మనుగడికి ముప్పు కలిగే విధంగా మన వృక్ష సంపదను అంతా కూడా పాడు చేస్తున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా, నేను రాజమండ్రిలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ పిల్లలందరికీ కూడా పిలుపునిచ్చేది ఏంటంటే, మీరు కనీసం ఒక మొక్కను నాటి ఆ మొక్కను సొంత మొక్కలా పెంచండి. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీ సాక్షిగా అవాకులు చెవాకులు పేలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం నగర అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో జగన్ అంతిమయాత్ర నిర్వహించారు. స్థానిక తిలక్ రోడ్డులో ఒక దిష్టిబొమ్మకు మాజీ ముఖ్యమంత్రి జగన్ చిత్రాన్ని అతికించి పాడ ఎక్కించి అంతిమయాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న పోలీసులు ఆ ఘటనను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇటువంటి యాత్రలు నిర్వహించకూడదంటూ నిలువరించారు. యాత్ర చేయకుండా అడ్డుకుంటున్న సందర్భంగా టీడీపీ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు స్వయంగా కర్రలు దిష్టిబొమ్మను లాగి కింద పడేశారు. అయినా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, యువకులు కొద్ది దూరం జగన్ అంతిమయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే కందుల దుర్గేష్ను, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులకు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఎన్డీఏ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న అనుశ్రీ సత్యనారాయణ నివాసంలో జనసేన కార్యకర్తలు స్వీట్లు పంచిపెట్టుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో విసిగిపోయిన ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారని అన్నారు. ఎటువంటి అవినీతి మచ్చలేని పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి అండగా శాసనసభలో ప్రజల పక్షాన గలం వినిపించి ప్రజా సమస్యలపై పోరాడి తిరుగులేని ప్రజానాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆదిరెడ్డి కుటుంబం అంతా అధికారానికి అతీతంగా నిత్యం ప్రజా సమస్యలపై పోరాడినందుకే నగర ప్రజలంతా భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాన్ని సుసంపన్నమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఆదిరెడ్డి వాసు తన వంతు పాత్ర పోషిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, నగర జనసేన పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు అత్యధిక మెజారిటీతో విజయం కట్టబెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో స్థానిక 3వ డివిజన్లో మంగళవారం రాత్రి సంబరాలు ఘనంగా నిర్వహించారు. డివిజన్ పరిధిలోని రచ్చబండ, రాజేంద్రనగర్, కృష్ణుడి ఆలయం, సుబ్బారావుపేట రామాలయం వద్ద కేక్ కట్ చేశారు. 100 కేజీల స్వీట్లను ఇంటింటికి పంచిపెట్టి ఎన్డీఏ కూటమికి విజయం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కుడిపూడి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం శుభపరిణామమన్నారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుని పోతుందన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 70,000 మెజారిటీతో ఆదిరెడ్డి వాసుని ప్రజలు గెలిపించారని హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో రాజమహేంద్రవరం అభివృద్ధి చెందుతుందని, రాబోయే గోదావరి పుష్కరాల సమయానికి నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ఆయన గెలుపునకు కృషి చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలకు సీట్లు ఇచ్చి ఇక్కడ సెట్టుబల్జీల గౌడ్లకి, ఇక్కడ అత్యధిక జనాభా కలిగి ఉన్న సెట్టుబల్జీలకి సీట్లు ఇచ్చి జనాన్ని పక్కదారి పట్టుదామని చూశాడు. అది కూడా మేము ఎక్కడా కూడా కొల్లుపోకుండా సెట్టుబల్జీల గౌడ నుంచి కూడా, అలాగే బీసీలందరి నుంచి కూడా ఒక్క ఓటు కూడా చీలిపోకుండా ప్రతి దుక్కున కూడా కేవలం తెలుగుదేశం కూటమి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ప్రతి దుక్కున కూడా ఒక్క ఓటు కూడా చీలిపోకుండా బ్రహ్మరథం అన్ని దుక్కులో కూడా ఓటు ట్రాన్స్ఫర్ చేసి ఇంత విజయానికి కారకులైన బీసీలందరూ కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, అదొక్కసారి మరొకసారి బీసీలందరూ కూడా
ఈరోజు రుజువు చేసి ఇంత భారీ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినందుకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఆదిరెడ్డి వాసు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేసిన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు చేసిన కృషికి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో ఆమె పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బుధవారం సమావేశం నిర్వహించి తన విజయానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి దుస్సాలతో ఘనంగా సత్కరించారు. దగ్గుబాటి మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అవినీతి, అరాచకాలతో వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగించిందన్నారు. వారిపై వ్యతిరేకతతోనే కూటమికి స్పష్టమైన ఆధిక్యంతో అధికారం కట్టబెట్టారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొని పురంధరేశ్వరిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, కోడూరి లక్ష్మీనారాయణ, రొంగల గోపి శ్రీనివాస్, పరిమి రాధాకృష్ణ, కృష్ణ భగవాన్, నర్సిపల్లి హారిక, పన్నాల లక్ష్మి, సంతోషి తదితరులు పాల్గొన్నారు. ఓకే అండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని కట్టబెట్టారు. ప్రజలకు సేవకులుగా పనిచేస్తామన్న చంద్రబాబు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవడానికి సిద్ధం. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ. ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటా. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ధనంజయ రెడ్డి లాంటి చెత్త అధికారుల వల్లే ఓటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి. పర్యావరణానికి హాని కలిగిస్తే మానవ మనుగడకే ముప్పు. గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.